ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రెండో రోజు మాత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూస్తే వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ నామినేషన్ వేస్తారు. ఉదయం ఎంపీ అభ్యర్థులు ఎవరైతే పేరాడు తిలక్ శ్రీకాకుళం కేంద్రంలో జిల్లా కేంద్రం వేసి ఈ రోజు టెక్కల్లో చూస్తే గనక వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు నామినేషన్ ప్రక్రియ టెక్కల్ జనసంద్రంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఏ కోడలు చూసినా కూడా జనసంద్రంగా మారింది. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడాను టెక్కల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుతో పాటు మరోవైపు ఎంపీని కూడా గెలుచుకోవాలనే ఆయన ఆకాంక్షకు అనుగుణంగానే ఈ రోజు ఓటర్లు కూడా డిసైడ్ అయినట్టుంది. చూస్తే కనుక ఏదైతే నామినేషన్ ప్రక్రియకి ఇంత జనసంద్రం ఇచ్చేశారంటే ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఆయన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఓడించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి దువ్వాడ శ్రీనికి ఇక్కడ టికెట్ పెట్టించడం, అదేవిధంగా ఎవరైతే పేరాడు తిలక్ అందరూ దాక్షిగా మిగిలినటువంటి వైసీపీ ఎంపీ టికెట్ కూడాను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో వారు చేసిన ఇక్కడ అభిమానులు కూడా ఉన్నారు. ఏంటి జనం ఎంతమంది ఎందుకు వచ్చారు? 2 లక్షల మంది కూడా దువ్వాడ శ్రీని నామినేషన్ కోసం వచ్చినాం. ఈసారి దువ్వాడదే విజయం, దువ్వాడ శ్రీ పక్క. జనం ఎప్పుడు కూడా ఆయన వెన్నే ఉంటారు కానీ ఓటమి మాత్రం ఆయన ముందు ఉంటుంది. జనము ఎప్పుడు ఆయన వెనకుంటారు, ఓటర్లు కూడా ఆయన వెనకే ఉంటారు. కానీ కింజరాపు అచ్చెన్నాయుడు అనే వ్యక్తి కోడబొమ్మలు సతబొమ్మలు రిగ్గింగ్ చేయడం వల్ల ఆయన ఎప్పుడు మెజార్టీ ఓటమి కానీ లేకపోతే రిగ్గింగ్ లేకపోతే ఆయన గెలడు. బాబు తెల్లవారిసారికి 1వ తారీఖు వచ్చే లోపల లక్ష్మీదేవుల్లాగా తలుపు కొడుతున్నాడు కలెక్టర్ గారు. ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి దేనికి వచ్చారు ఇక్కడికి ఇంత జనం? ఇక్కడ జనాలందరూ నామినేషన్ ఇవాళ వేస్తున్నారు. దువ్వాడ శ్రీను గారు తిలకం గారు నామినేషన్ వల్ల ఇవాళ అంతా జనాలు వేసుకొని గెలుపుకోడు. జనం మాత్రమే దువ్వాడ శ్రీని అనుకుంటారు కానీ ఓటమి మాత్రం ఆయన ముందు ఉంటుంది. అన్ని ముందే. అది ఎందుకు ఆయన ఓడిపోతారు మాట మాట? ఎవరు ఓడరు, ఈసారి తప్పకుండా గెలుపు. జై జగన్, జై జగన్, జై జగన్. ఆయన అభిమాన నేత గెలుపు కోసం మాత్రం కేవలం ఏదైతే ఈ రోజు నామినేషన్ ప్రక్రియకి ఇంతమంది జనం టెక్కల్లో మును పెండడం కూడా చూడనటువంటి ఒక జనసంద్రాన్ని మనం చూస్తున్నాం. నామినేషన్ ప్రక్రియకి ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు అభిమానం తరలొచ్చారంటే రేపు దువ్వాడ శ్రీని గెలుపు మాత్రం నల్లేరు మీద నడక అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కింజరాపు కుటుంబీకులు రిగ్గింగ్ పాల్పడి వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగానే ఈసారి వీళ్ళు మాత్రం ఓటేయడానికి సిద్ధమైనట్టుంది. కాకపోతే నామినేషన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇంత పెద్ద మొత్తము జనం వచ్చే పరిస్థితి మాత్రం ఒక టెక్కల్లో ఉందని మాత్రం స్పష్టం. ఇటువంటి తరుణంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి టెక్కల్ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేయాలి, ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలి అన్నది వీళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఇంత పెద్ద మొత్తం మీద మీరు రావడం జరిగింది. చూస్తే ఏంటి జనం ఎప్పుడైనా ఇంత జనాన్ని చూసారా టెక్కల్? గతంలో జనాలు వచ్చేవాళ్ళు సార్. ఈసారి ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నిదర్శనం. ఈసారి పక్క శ్రీనివాస్ గారు అలాగే తిలక్ గారు పక్క ఈసారి గెలుపు. ఇక్కడ నుంచే పేరాడు తిలక్ ఎమ్మెల్యేగా, శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేశారు. కానీ ఇంత జనం అండగా ఉండే వారికి ఓట్లు మాత్రం అండగా నిలిచారు. కేవలం అచ్చెన్నాయుడు గారు నైతికంగా ఎప్పుడు కల్లా రిగ్గింగ్ వల్ల గెలిచారు. ఈసారి ఆ రిగ్గింగ్ అక్కడ ఉండదు. గ్యారంటీ 15,000 ఓట్ల మెజారిటీతో గ్యారంటీ ఇక్కడ వైసీపీ జెండా ఎగరేయడం ఖాయం. మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టెక్కల్లో వైసీపీ జెండా ఎగరవేయాలన్నటువంటి ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఈ రోజు ఈ జనసంద్రం ఉంది. అందులో ఎటువంటి అతిశక్తులు కిక్కిరిసిపోయిన జనంతో టెక్కల్లో ఈ రోజు నామినేషన్ దువ్వాడ శ్రీనికి మద్దతు తెలిపేందుకు 4 మండలాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో జనం రావడం జరిగింది. ఓటర్లందరూ కూడా ఈసారి మాత్రం గుజరాత్ కుటుంబీకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెట్టి పంపించాలి. మరో చూస్తున్నట్టుగా వీరిని మాత్రం ఏంటి జనం ఎంతమంది ఎలా ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం సార్. జగన్మోహన్ రెడ్డి ఈ మనకి 5 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి చేశారు. మాకు ఇక్కడ పోర్టుతో సహా ప్రతి విలేజ్ లో సచివాలయం, ప్రతి గ్రామానికి వాటర్ తో సహా అన్ని కూడా అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి దానికి ప్రపంచమే ఇదంతా. ఈసారి 170 నియోజకవర్గాల్లో కూడా ఒకే ఒక క్యాండిడేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం జనం లాస్ట్ ఇయర్ చూస్తే దుబార్సిన్ ఎంపీగా బేరంతలు ఎమ్మెల్యే గెలిచి ఇద్దరు కూడా ఈ నియోజకవర్గం వాడిపోయారు. ఈసారి ఇంత జనం మొత్తం వచ్చాయి. ఈసారి వైసీపీకి అటువంటి పాజిటివ్ ఉంటుందా? ఈసారి గ్యారెంటీ పాజిటివ్ అవుతుంది సార్. లాస్ట్ టైం కూడా 7,000 మెజార్టీతో ఓడిపోయారు మన జనక్ గారు. మన ఎంపీ ఓట్లతో 6,000 ఓట్లతో ఓడిపోయారు. అది కూడా రిగ్గింగ్ చేసుకొని ఓడిపోయారు సార్. ఈసారి గ్యారెంటీగా రిగ్గింగ్ లేట్ ఆపుతాము. ఈసారి జై జగన్, జగన్మోహన్ రెడ్డి జెండా అనేది మనకి 175 నియోజకవర్గాల్లో కూడా ఎగురుతుంది సార్. ఇక్కడ దుబార్ శ్రీని గారు, పేరాడు తిలక్ గారు విజయాన్ని ఎవరు ఆపలేరు. ప్రస్తుతం మాత్రం జక్కల్ నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని కూడా ఈసారి వైసీపీ కైవసం చేసుకుంటున్నటువంటి స్పష్టం కనిపిస్తుంది. జక్కల్ నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేసినటువంటి దుబార్ శ్రీనివాస్ మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓటర్లు సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, అదేవిధంగా టెక్కలి, నందిగాం 4 మండలాలు కూడా ఈ రోజు జనం అంతా కూడా టెక్కల బాట పట్టారు. నామినేషన్ ప్రక్రియకి ఇంతలా జనం ఆదరిస్తారంటే రేపు ఆయన వారి గెలుపు మాత్రం కల్లేరు మీద నడకాలంటే ఎటువంటి అత్యక్లేదు. 2019 ఎలక్షన్ లో ఇద్దరు కూడా స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి అటువంటి పరిణామాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాటిని గెలిపించుకోవడానికి ఓటర్లు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఏంటి బాబా ఈ జనం ఎప్పుడైనా ఇంత జనం చూసారా? లేరు. మన జగనన్న ప్రభుత్వము, మన జగనన్న ప్రభుత్వము పిల్లలకి అందరికి న్యాయం చేసినటువంటి విషయానికి వచ్చారు. మన జగనన్న, మన దుబార్ సీని గారు కేవలంగా మన 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 మండలానికి, మన నియోజకవర్గానికి న్యాయం చేశాడనేసి మన జగనన్న ఒక దుబార్సీను తమ్ముడు పక్క రాసి పార్టీ మారడం, ఇలా ఆవిడ ఇండిపెండెంట్ చేస్తాం, ఇవన్నీ ఆటలతో తెలిసినట్టే. మన దుబార్ సీని గారే అవన్నీ వచ్చే మన దుబార్ సీని గారే మన మంత్రి. ఆ మంత్రి అవుతాం. మంత్రి దుబార్ సీనికి ఉన్నటువంటి పర్సనల్ ఏవైతే ఉన్నాయో వాటి అట్టింపుడు అతిక్రమించి ఈ రోజు ఆయన మాత్రం గెలుపు మాత్రం ఎట్టుపోతే నల్లని మీద నడకని మాత్రం భావిస్తున్నారు. చూస్తే కనుక వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏంటి జనం ఇంతమంది వచ్చారు. నామినేషన్ జగన్మోహన్ రెడ్డి మా దైవం. జగన్మోహన్ రెడ్డి గడ్డి పుల్లకు నిలబెట్టి మేము గెలిపించే బాధ్యత మా వైసీపీ కార్యకర్తది. కానీ అటువంటి ఉగ్రవాద నియోజకవర్గాలకి మన దుబార్ శ్రీనివాసరావు గారి కార్యకర్తలకి సరైన బలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గెలిచిన తర్వాత కూడా కార్యకర్తలకు సంపూర్ణంగా న్యాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క లోక్నాథం దయచేసి ఇచ్చేస్తున్నాను. చూస్తే కనుక ప్రతి ఒక్కరిలో కూడా ఒక జోష్ నిండిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన నామినేషన్ ప్రక్రియకి ఇంత పెద్ద మొత్తంలో జనం అందరూ ఇక్కడ రావడం జరిగిందంటే మాత్రం అనూహ్య పరిణామాలు ఏవో టెక్కల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటానికి ఈ జన్స్ అందరూ ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇద్దరు అభ్యర్థులు 2019లో వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్స్ కి, అదేవిధంగా ఎవరైతే దుబార్సిన్ ఎంపీకి పోటీ చేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు మాత్రం అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎక్కడ పోగొట్టుకున్నారా అక్కడే ఎవరైతే ఎంపీ పోటీ చేశారో వారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని, మరోవైపు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎంపీగా గెలిపి టెక్కల్ నియోజకవర్గ ప్రజలు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికలు మాత్రం చరిత్రలో, టెక్కల్ నియోజకవర్గం చరిత్రలో మాత్రం ఒక సువర్ణ అధ్యాయంగా నిలవబోతుంది. మున్నటన్నడు కూడా ఇలాంటి నామినేషన్ ప్రక్రియకి ఎంత పెద్దలో జనసంద్రం వచ్చే అవకాశాలు మాత్రం ఎప్పుడు చూడలేదు. చూసిన ప్రతి ఒక్కరు కూడా వారిద్దరిని కూడా ఒక అసెంబ్లీకి, ఒక పార్లమెంట్ కి పంపించాలని ఓటర్లు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో వీరందరూ కూడా రావడం జరిగింది. చూస్తే న్యాతికి అభివాదం పలుకుతున్నటువంటి వీరు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఈసారి ఒకరు అసెంబ్లీలోనూ, అది మరొకరు పార్లమెంట్ కి అడుగు పెడతారని ఎటువంటి ఆసక్తి లేదు. టెక్కల నియోజకవర్గం కేంద్రం ఈ రోజు నామినేషన్ చూసిన ఓటర్లు అందరూ కూడా వారి అభిమాని నేత దుబార్ సీన్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతాడు. రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమాను వ్యక్తం చేస్తారు. మరి ఆశలు వారికి నెరవేరుతాయా లేదన్న విషయం ఫలితాలు విడుదల వెయిట్ చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సాగిస్తూ సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.